అందరికీ నమస్కారం. నా పేరు చిట్టి పవన్ కుమార్. బ్రాంచ్ సెక్రటరీ, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఏలూరు. రీసెంట్ డేస్‌లో నా నోటీస్‌కి వచ్చిన ఒక విషయం ఏంటి అంటే, ప్రెజెంట్ మన ఇండియన్ రైల్వేస్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యేటప్పుడు, రిఫరల్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యేటప్పుడు ఓటీపీ సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకుంది. ఈ ఓటీపీ సిస్టమ్ ఏదైతే ఉందో, అది మనం మెడికల్ కార్డ్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏదైతే మన ఫోను నంబర్ ఇచ్చున్నామో, దానికే ఈ ఓటీపీ అనేదొస్తుంది. కానీ చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, సర్వింగ్ ఎంప్లాయీస్ కానీ, చాలా లాంగ్ బ్యాక్ రిజిస్టర్ చేసుకొని, ఎప్పుడో పాత ఫోను నంబర్ ఇచ్చిన సందర్భాల్లో ఓటీపీ రాక ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో కొద్దిగా హార్డ్‌షిప్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మై సజెషన్ ఈస్ ఏంటి అంటే, మీరు ఎన్‌ష్యూర్ చేసుకోండి ప్రెజెంట్ ఉన్న ఫోను నంబరు అండ్ మీరు మెడికల్ కార్డ్‌కి ఇచ్చిన ఫోను నంబరు సేమ్ ఉందా లేదా? లేకపోతే కన్సల్ట్ అథారిటీస్‌కి చెప్పి అది మార్పిచ్చే ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో మీకది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది.